హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 2 అన్నమాట. నిన్నట్లాగా ఈరోజు కొంచెం ముందే మొదలు పెడదాం అనుకున్నాం. కొంచెం చిన్న పని వల్ల లేట్ అయిపోయింది. 9:30 అవుతుంది. ఈరోజు మనం అనుకున్న 1K రీచ్ అవుతామా లేదా చూద్దాం. వెదర్ కూడా కరెక్ట్ లేదు. ఈరోజు మొత్తం మబ్బులు పడిపోయినాయి, వర్షం వచ్చేలాగా ఉంది. ఏదైతే ఏంది మొదలు పెట్టేద్దాం, చూద్దాం. లాస్ట్ వరకు అయితే ట్రై చేద్దాం. మన ఫస్ట్ రైడ్ అయితే మనకు ఫస్ట్ ఊబర్లో పడ్డది. గో టు అవసరం లేదు, ఇది మనకు ఊబర్లో అయితే పడ్డది. సమీర్ అంట. చలో లొకేషన్కి అయితే వెళ్దాం. మనం ఫస్ట్ ర్యాపిడోని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి ఊబర్లోకి అయితే వెళ్ళి మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు నేను ఈరోజు అనుకోలేదు ఇలా ఇంతగానం లేట్ అయిపోతుంది అనేసి. 10 అవుతుంది. నేను 9:30కి మొదలు పెట్టిన, ఆర్డర్ అవడం వరకు 10 అవుతుంది. మనం ఇంకా 1:30 అయితే రీచ్ అవుతాం లొకేషన్ దగ్గర దాకా. కానీ బట్ ఈరోజు ఒక పని వల్ల ఇంత లేట్ అయిపోయింది. ఇక లెర్నింగ్ సరిగా అవుతుందో లేదో తెలియదు. మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం, పికప్ లొకేషన్ కాడికి. కస్టమర్ కాల్ చేయాలి ఇప్పుడు. ఇక కస్టమర్ అక్కడ ఉన్నాడు, మనం కూడా. ఓకే, వెళ్తున్నా. కూర్చో, ఆడ ఇసి పెడతా. ఇక్కడ ఆయన రోడ్డుకి వెళ్ళాలి కావచ్చు. మన కస్టమర్ అయితే మనం ముంగట్టిన పాండబ్బ అక్కడ ఉన్నాడు. ఇట్లా ఉండాలి కస్టమర్లు మంచిగా. 4315 మనకి రైడ్ కంప్లీట్ అయిపోయి రైడ్ కంప్లీట్ అయిపోయింది. 64 రూపీస్ వచ్చింది. ఇంకో రైడ్ గురించి వెయిట్ చేద్దాం. మనకి రైడ్ కంప్లీట్ అయిపోయి రైడ్ కంప్లీట్ అయిపోయింది. 64 రూపీస్ వచ్చింది. ఇంకో రైడ్ గురించి వెయిట్ చేద్దాం. వరుణి బట్టల షాప్. ఇది క్లాత్ షోరూమా మేడం? ఓకే మేడం, వెళ్తున్నాం. ఆర్డర్ చాలా పెద్దదా మేడం, చిన్నదేనా మెటీరియల్? వచ్చాను మేడం, లోపలికి వచ్చాను. వీళ్ళతో మాట్లాడతారా? ఓకే. అంటే వీలు కాదా? అంటే వీలు కాదా అక్కడ ఉండేది? అంటే బుక్ చేసుకుంటారా ఇందులోకి వెళ్ళి డ్రెస్సెస్? చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా అక్క. మీరు ప్రమోషన్ కూడా వేపిస్తారు ఇలా? నేను అనుకున్న శిల్పారామం దిక్కు పడద్దు అని అటే పడ్డది. అటు పోతే చిన్న చిన్న ఆర్డర్లు వస్తాయి. అబ్బా, అది బాధ. చూద్దాం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి స్టార్ట్ అవుతుందో. కానీ ఇదైతే ముంగడ పెట్టుకొని కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ అయినా ఏం చేద్దాం, ట్రై చేద్దాం. వరుణి కౌటూర్ చాలా బాగుంది అబ్బా షాపు. ఎంత క్లాసిక్ ఉందంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. మనం లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మనం ఈ డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే సెకండ్ ఫ్లోర్లో ఉన్నా అన్నారు. రమ్మంటారా అంటే వాళ్ళే వస్తున్నారు. అట్లా మంచిగా ఉండాలన్నమాట. వచ్చేసింది అక్క. నీకేనాక్క? అమౌంట్ వాళ్ళు పే చేస్తారు? 180 వచ్చింది. 180 మీరేనా? చాలా కాస్ట్లు ఉన్నాయి కదా అక్కడ డ్రెస్సులు. అక్కడ 25,000 దాకా ఉన్నాయంట ఒక్కొక్క డ్రెస్సు. మళ్ళీ ఇవ్వమంటారా స్కానర్? ఏమైంది? నాది హాట్స్పాట్ ఆన్ చేస్తా, వాడుకోండి.
అక్కడ అన్నీ అంతే రేట్లు ఉంటాయా ప్రతిదీ? అమ్మ థ్యాంక్స్ అక్క. 180 రూపీస్ అయితే పే అయిపోయింది. ఇట్లా ఉండాలి ఆర్డర్. ఇంకేదైనా మంచిది పడితే చూడాలి. ఇది ఫ్రెండ్స్ ప్యాకేజ్ అయితే ఇట్లా అల్కగా ఉంటుంది, మంచిగా ఇబ్బంది ఉండదు, ఏముండదు, సాఫీగా చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి పెద్ద ఆర్డర్లు పడితే బాగుండవు. నాకు తెలిసి ఇక్కడ అన్ని మాల్లు, రెస్టారెంట్లు, బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్న ఆర్డర్లు మాత్రమే పడుతున్నాయి. చూద్దాం పెద్ద ఆర్డర్ ఎప్పుడు పడుతుందో, ఎట్లా ఉంటుందో, ఎప్పటి వరకు ఉంటుందో చూడాలి. వెయిట్ చేయాలి. మనము ఏదైనా మనకు కావాలన్నప్పుడు మనం దాని గురించి వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్ళాలి. ర్యాపిడోలో అయితే ఇప్పుడు ఆన్ చేసిన ఒక ఆర్డర్ కూడా పడలేదు. అదే ఊబర్లో అయితే ఆర్డర్ తర్వాత ఆర్డర్ పడుతూనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఊబర్లో మంచిగా ఉంటుంది అబ్బా. ఏంటంటే ఊబర్లో ఎక్కడికి వెళ్ళినా కానీ రైడ్లు పడతాయి. ప్లస్ మనకు పడ్డ షో రైడు మనకు మాత్రం చూపెడుతుంది, ఇంకోళ్ళకి ఎవరికి చూపెట్టదు. మనకు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళకి వెళ్తుంది. అసలు ఇప్పుడు ఇంకోటి ఆర్డర్ పడింది మనకు హైటెక్ సిటీకి 10 కిలోమీటర్స్. మనం ఏమైందంటే లొకేషను నువ్వు బండి ఆడ ఆపితే నేను వెనుకోవాలా. ఈ కార్లతో ఇదే అబ్బా, ఈ గల్లీలలో ఎందుకు తీసుకొస్తారో అర్థం కాదు. ఒక్కడు ఉన్నాడు, మళ్ళీ 10 మంది కూడా లేరు. కార్ నిండన్నా మనుషులు లేరు. చిల్లర కథలు చెప్తా ఉంటారు, అర్థం కాదు. ఇప్పుడు ఇది బైక్ పోయేది రూట్, ఆటో పోయేది, కార్ తీసుకుని వచ్చాయి. మళ్ళీ దీనికన్నా ఏమో ఉపయోగం ఉందంటే లేదు. తెలియదా ఈ టైంకి ట్రాఫిక్ ఉంటుంది అనేసి కొంచెం ముందు వెళ్ళాలి. ఇక్కడ పీరీలు పెట్టినట్టున్నారమ్మ. అగరబత్తుల స్మెల్ వస్తుంది, స్వర్గంలోకి పోయినట్టు అనిపిస్తుంది. అసలు మీకు టాపిక్ చెప్పలే కదా, మనకు హైటెక్ సిటీ దిక్కు ఆర్డర్ పడ్డది. మన ఒక 50 మీటర్స్ వెనకకే మనం తిరిగే టర్నింగ్ ఉంది. మనకు అది ఏం చేసింది, లొకేషను 1.5 కిలోమీటర్స్ పెట్టేసింది. ముందడికి పోయి ఫ్లైఓవర్ తీసుకొని ఆ తర్వాత టర్నింగ్ అయ్యి, నేను చెప్పలేదా ఏ సందులోకి వెళ్ళి వస్తాడో ఏ ఇంట్లోకి వెళ్ళి వస్తాడో అంటే మన వెనక సందులోకి వెళ్ళి వచ్చాడు. చెప్పండి అన్న. 4 to 8 చెప్తారా లొకేషన్ ఐడియా ఉందా? ఓకే ఓకే అన్న, నాకు తెలియదు అంట. స్టార్ట్ అవుదామయ్యా, వెళ్దామా? మనకి ముంగట దుర్గమ్మ చెరువు, కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. ఇదిగో కేబుల్ బ్రిడ్జ్. ఇది నైట్ మాత్రమే లుక్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమి ఉండదు, ఇప్పుడు అంతా ఎవ్వని పనుల కాడు ఉరుకుతూనే ఉంటాడు. బట్ కేబుల్ బ్రిడ్జ్ కాడ ఉండి ఫోటో దిగాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో ఈ సైడ్లోకి ఉండాలి. చూపిద్దాం. బ్రిడ్జ్ ఇటు ఒకటి ఉంటుంది, ఇంకొంచెం ముందు ఉంటుంది. అవి మొత్తం ఐటీ ఫీల్డ్ అన్నమాట, బిల్డింగ్లన్నీ. ఇదిగో ఇది బోర్డింగ్ ఎత్తురు టూరిస్ట్ల వాళ్ళంతా. అక్కడ బోర్డింగ్ నడుస్తుంది. ట్రాఫిక్ జామ్ అయిందబ్బా కేబుల్ బ్రిడ్జ్ మీద. ఎప్పుడు సరిగా ఇక్కడ ట్రాఫిక్ ఏం కాదు, తొందరగా వెళ్ళిపోతారు. ఎందుకు అయింది ట్రాఫిక్? రెడ్ జోన్ కూడా చూపెడుతుంది మనకు. అమ్మ బాబోయ్, ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నాడు ఇక్కడ. నేను చాలాసార్లు వచ్చిన ఇక్కడ, అయినా కానీ ట్రాఫిక్ కాలేదు ఎప్పుడు ఇంతగానో. సాఫీగా వెళ్ళిపోయేది. ఈరోజు అయింది మొత్తం. కనబడుతుంది కదా, ఇది ఇనార్బట్ మాల్. ఈ మాల్కి ఈరోజు ఎక్కువ లేరు, కానీ సాటర్డే సండే అయితే ఈ రోడ్ మొత్తం రష్ ఉంటుంది. మనకు 10 నుంచి 15 మినిట్స్ అక్కడ వెయిట్ చేస్తే ఇప్పుడు పడ్డది ఆర్డరు 0 4 5 2. ఓకే ఇట్లానే వెళ్ళచ్చు కదా. రండి మరి. ఇరవై పెట్టిందా, ఎక్కువ చూపెడుతుందా? ఓ బ్రదర్, 25 పెట్టిందా? 25 పెట్టిందా బుక్ చేసినప్పుడు? కూర్చోండి మీరు, కూర్చోండి. సరే ఓకే. వీడి దాకా తెచ్చిందమ్మా లొకేషను.
ఈడి దాకా తీసుకొచ్చింది, మళ్ళీ అది మళ్ళీ 2 కిలోమీటర్లను చూపెట్టింది. అందుకే మళ్ళీ అక్కడికి ఆగిన, అక్కడికి వెళ్ళి ఆగి మళ్ళీ ఫోన్ మీ వాళ్ళకి ఫోన్ చేద్దామంటే ఫోన్ అలౌడ్ పెట్టుకోలేడు మీ వాడు, మెసేజే పెట్టుకున్నాడు. ఈ ఫోన్ నుంచి బుక్ చేశాడా? అచ్చా, ఇప్పుడు రోజు ఇక్కడనే ఉంటారా టిఫిన్? ఎన్నిటికి వస్తారు? పొద్దున్న 7కా? పొద్దున్న 7కి వచ్చి ఇప్పుడు అయిపోద్దా? ఎంత పడుతుంది టిఫిన్ అమ్మితే రోజు మీకు? 20 కానీ మీకు ఖర్చులు పోంగా. ఎంత కూలి ఎంత మిగులుతుంది? ఎంత పడుతుంది ఖర్చులు పోను? ఒక్క అమ్మాయి పడతలేదు అని ఆర్డర్, ఒక అమ్మాయి అయితే వచ్చేసింది. ఒక్క నిమిషం మేడం, చెప్పండి. 0702 ఏందక్క ఇది ఇట్లుంది? ఇక్కడ ఏముంటుంది? హోటలా? డిజైన్ స్టూడియోనా? ఓహో క్లాత్యా, నేను సినిమా అనుకున్నా. ఆర్డర్ పడింది అందుకే లేట్ అయింది అన్నట్టు. మనకి ఇంకో ఆర్డర్ పడిపోయింది ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ అక్క. ఇది డిజైన్ స్టూడియో అట, చాలా బాగుంది అప్ప, డ్రెస్సింగ్ సెన్స్ ఉన్నట్టుంది. ఇట్లా ఉండాలి, ఇటువంటి దాంట్లో మనకి చేపలు దొరకాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఆయన డొనేషన్ చేస్తున్నావు, ఫుడ్ డొనేషన్ చేస్తుండే. ఇక్కడ చాలామంది వచ్చారు. అన్న ఇక్కడ ఏముంది అన్న ఈ ఏరియాలో? ఏదైనా హాస్పిటల్ ఉందా? ఏం హాస్పిటల్? ఇక్కడ రోజు జరుగుతుంటుంది ఇట్లా ఫుడ్ డొనేషన్? అచ్చా, మంచిగా ఉందా అన్న ఇది? వసతి హాస్పిటల్ అట, జూబ్లీ హిల్స్ దగ్గర. నేను ఇటు దారిలో వెళ్తుండగా చూసినట్టు చాలాసార్లు చూసినా, కానీ ఎప్పుడు అంతగానో పట్టించుకోలేదు. ఉండిపోతారు కానీ ఒకసారి చూడండి ఎలా కొట్లాడుతుర్రో ఫుడ్ కోసం. అట్లుంటుంది అన్నమాట, ఒక్క పూట తిండి కోసం చాలామంది ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకి హైదరాబాద్ వస్తే తెలుస్తుంది. లైన్ మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి మొదలు పెడితే వామ్మో ఇక్కడ దాకున్నారు. అబ్బా, వాటర్ బాటిల్, కొంచెం రైసు, పెరుగు, ఇంకా 2 కర్రీస్ ఏమో ఇచ్చేసిండు. ఎట్లుంటుంది వచ్చాట. పొద్దున 10 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 6 అవుతుంది. కంటిన్యూగా రైడ్లు పడ్డాయి ఈరోజు, నాకు చాలా ఆనందంగా ఉంది. రెండోది ఏంటంటే మనకు 1K అయిపోయింది, బట్ ఇంకా 200 అయితే ఎర్న్ చేయాలి, ఎందుకంటే పెట్రోల్ ఛార్జ్. ఆ పెట్రోల్ ఛార్జ్ అయిపోయిందంటే హ్యాపీగా మనం రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు నియర్ బై ఎక్కడ ఉన్నామంటే మియాపూర్ మెట్రో స్టేషన్. ఇక్కడ చాలా బైక్స్ వస్తాయి, అక్కడ పార్క్ చేస్తారు. మన వెనకాల చాలా పార్క్ చేస్తారు. ఇక్కడికి రెండోది ఏంటంటే మన వెనక కనబడుతుంది చూడు, ఇదంతా పార్క్ అనమాట. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఇక్కడ మొత్తం లవ్ బర్డ్స్ ఉంటారు. పై అమ్మ వీళ్ళని చూస్తుంటే పానం గిత్తెల్లెక్కి కొట్టుకోపోతుంది కాక. ఎందుకో తెలుసా, మన సింగిల్ కదా, ఇక్కడ ఒక్కరు ఉన్నారు, అక్కడ ఒక్కరు ఉన్నారు, బట్ మన ఫోన్లో సరిగ్గా కనబడట్లేదు. నేను బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా, కనబడుతుంది కదా. మెట్రో రైలు అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడొక్కరు, అక్కడొక్కరు. ఈ మొత్తం స్టేషన్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా గార్డెన్ లాగా ఉంటుంది. ప్లేస్ అంతా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక దిక్కు అయితే గార్డెన్ అయితే, ఇంకో సైడ్ అయితే అంతా చెత్త చెదారం స్క్రాప్ అంతా వారేసిరిడ అదన్నమాట. ఓ దిక్కు అందంగా ఉంటుంది, ఇంకో దిక్కు గలీజ్గా ఉంటుంది. ఇంకా ముంగడికి పోతే ఏమో అంతా మన ఆటోలు, కార్లు, బైకులు అవన్నీ పార్క్ చేసుకొని మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కిపోతారు. అటు లింగంపల్లికి మెట్రో లేదు కాబట్టి ఇదే లాస్ట్ మెట్రో. నిజాంపేట నుంచి ఉంటుంది ఇది ఈ మెట్రో అన్నమాట. అందుకే ఇక్కడ అందరు ఎక్కువ శాతం బండ్లు పార్క్ చేసి వెళ్ళిపోతారు.
మనం కొంచెం ముంగడికి వెళ్తే కుక్కడపల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఆర్డర్లు పడతాయి మనకు అక్కడికి వెళ్ళి అయితే పడతాయి, ఇక్కడికి వెళ్ళి అయితే సరిగా వాడు. సరే ముందుకైతే వెళ్దాం, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక 2 రైడ్లు పెద్దవి పడ్డాయి అనుకో చాలుగా, ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. పొద్దున 10కి మొదలు పెడితే ఇప్పుడు 7 అవుతుంది. ఈరోజు నాకు 1200 రూపీస్ అయితే ఎర్న్ అయింది. మొత్తం ఊబర్లో అయితే 1100 సంపాదించిన. ర్యాపిడోలో 100 రూపాయలే. ఇలా ర్యాపిడోలో ఎక్కువ జరగలేదు, ఊబర్లో అయితే మంచి రైడ్లు పడ్డాయి. 10 అవర్స్ అయితే డ్యూటీ చేసిన ఈరోజు అయితే. నేను అనుకున్న దానికంటే రీచ్ ఎక్కువ అయిపోయింది. 12 అవర్స్ అనుకున్నా కానీ 10 అవర్స్లోనే క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇది ఈరోజు మన ఊబర్ అండ్ ర్యాపిడో ఎర్నింగ్ ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, గుడ్ బాయ్. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.